అఖండ 2 మూవీ డే 1 కలెక్షన్ గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. అఖండ 2 సినిమాకి నేను ఇచ్చిన రివ్యూకి కామెంట్ సెక్షన్ లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. వాటి గురించి నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది కలెక్షన్ గురించి చెప్పిన తర్వాత ఇస్తాను. ఇక అఖండ 2 ఫస్ట్ డే కలెక్షన్ ఓన్లీ ఏపీ తెలంగాణలోనే 25.25 కోట్ల షేర్ వచ్చింది. ఈ కలెక్షన్ అనేది డాకు మహారాజ్ ఓపెనింగ్ కంటే తక్కువ అని చెప్పొచ్చు. డాకు మహారాజ్ కి ఫస్ట్ డే ఏపీ తెలంగాణలో 25.72 కోట్ల షేర్ వచ్చింది. అఖండ 2 కి ఓన్లీ ఏపీ తెలంగాణ కాకుండా వరల్డ్ వైడ్ గా అయితే ఫస్ట్ డే 30.35 కోట్ల షేర్ వచ్చింది. 48.85 కోట్ల గ్రాస్ వచ్చింది. అదే డాకు మహారాజ్ కి అయితే వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్ 51.5 కోట్ల గ్రాస్ వచ్చింది. అఖండ 2 కలెక్షన్ ఇంక్లూడింగ్ ప్రీమియర్స్ కలుపుకున్నప్పటికీ డాకు మహారాజ్ ఓపెనింగ్స్ బీట్ చేయలేకపోయింది. కానీ డాకు మహారాజ్ అప్పుడు సంక్రాంతి సీజన్ ఒక పాజిటివ్ బెనిఫిట్ ఉంది. ఫైనల్ గా ఈ అఖండ 2 సినిమా హిట్ స్టేటస్ తెచ్చుకోవాలంటే ఇంకా 73.65 కోట్ల కలెక్షన్ రాబట్టాల్సి ఉంది. 3650. ఇక అఖండ 2 మూవీకి నేను ఇచ్చిన రివ్యూ కామెంట్ సెక్షన్ లో చాలా మంది అఖండ మూవీకి నేను నెగిటివ్ రివ్యూ ఇచ్చాను అని అంటున్నారు. మీరు వీడియోని క్లియర్ గా చూస్తే నేను ఏమని చెప్పానంటే, మీకు బాలకృష్ణ బోయా కాంబినేషన్ మాస్ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ వైబ్ ఉంటే చాలు, నాకు లాజిక్ తో అవసరం లేదు అనుకునే ఆడియన్స్ అయితే నీకు ఆ సినిమా 100% వర్కౌట్ అవుతుంది. లేదు నాకు సినిమా అంటే కొంచెం ప్రాపర్ గా ఉండాలి, మరీ ఓవర్ ద బోర్డ్ వెళ్ళకూడదు, అన్రియలిస్టిక్ సీన్స్ ఉండకూడదు అనుకుంటే నీకు ఆ సినిమా నచ్చదు. ఈ ఒక్క సినిమా మాత్రం నువ్వు ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ని అన్న ప్రాస్పెక్ట్ మీద ఆ సినిమా నీకు నచ్చదా అనేది ఉంటుంది. ఎందుకంటే బోయపాటి బాలకృష్ణ సినిమా కాంబినేషన్స్ రియలిస్టిక్ గా ఉండవు అనే స్టాండర్డ్ ని ఆల్రెడీ వాళ్ళు సెట్ చేసి పెట్టేశారు. ఇంకా నువ్వు వీళ్ళ కాంబినేషన్ మూవీకి వెళ్ళాలంటే ఆటోమేటిక్ గా ఆ రియలిస్టిక్ ఆస్పెక్ట్ ని, ఆ లాజిక్ ని పక్కన పెట్టే వెళ్ళాలి. అఫ్ కోర్స్ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కొంచెం ఓవర్ ద బోర్డ్ ఉన్నాయి. సో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అది డైజెస్ట్ కాదు. ఈ సినిమాకి ఎన్ని నెగిటివ్ రివ్యూస్ పడినప్పటికీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, ఆ మ్యాజిక్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా చూస్తారు. సో ఓవరాల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న దాన్ని బట్టి ఈ సినిమా హిట్ స్టేటస్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్ ఫర్ మోర్ వీడియోస్.